వేణుస్వామి సోషల్ మీడియా వాడేవాళ్లకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్లు, రాజకీయ నేతల జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యాడు. అప్పుడెప్పుడో సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పాడు. అప్పుడు అలాగే జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక జాతకం చెప్తూనే ట్రెండ్ అవుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన జాతకం నిజమవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, రీసెంట్ గా ఏపీ ఎన్నికల గురించి వేణుస్వామి జాతకం చెప్పారు. ఎవరు వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగన్ ను ఓడించే అవకాశం లేదని చెప్పారు. జగన్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు అని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ ఏపీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా వేణుస్వామిని వేసుకోవడం మొదలు పెట్టారు. చేసింది తప్పు అనుకున్నారో, ఇక దొబ్బులు తప్పు అనుకున్నారో తెలియదు, కానీ చేసిన తప్పు ఒప్పుకున్నారు. తన ప్రెడిక్షన్ లో తప్పు జరిగిందని, మరోసారి ఇలా జరగదంటూ వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసిన పవన్ టీడీపీ ఫ్యాన్స్ మాత్రం వేణుస్వామిని వేసుకుంటున్నారు. ఇంకోసారి ఇలాంటి జాతకాలు చెప్పొద్దంటూ క్లాస్ తీసుకున్నారు. నిజానికి ఇలాంటి క్లాసులు వేణుస్వామికి కొత్తేం కాదు. ఆయన ఎప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యారో అప్పటి నుంచి ఇలాంటి కామెంట్స్, ట్రోలింగ్స్ ను కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ పద్ధతి మాత్రం మార్చుకోలేదు. ఎంత పెద్ద ట్రోలింగ్ జరిగినా మళ్ళీ కెమెరా ముందుకు రావడం, ఏదో ఒకటి చెప్పడం కంటిన్యూ చేశారు. కనీసం ఇప్పుడైనా ఆయనకు అవసరం లేని విషయాల్లో ప్రెడిక్షన్ చెప్పడం మానేస్తారా లేదా చూడాలి.